జూబ్లీహిల్స్ శాసనసభ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నాయకులు అన్నారు. కౌంటింగ్ సమయంలో ఈవీఎంలపై నంబర్లు కూడా లేవని, తమకు ఈ విషయంపై అనుమానం కలుగుతోందని రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు భగవనీ శంకర్ ఆరోపించారు. కొన్ని సివిఎంలకు సీల్ లేకపోవడంతో పాటు వాటికి ఉన్న నెంబర్లు సరితూగలేదన్నారు. అభ్యర్థి అజారుద్దీన్ ఫిర్యాదును కూడా పట్టించుకోకుండా హడావిడిగా కౌంటింగ్ ను పూర్తి చేశారన్నారు. తాము ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు పేర్కొన్నారు. రీ ఎలక్షన్ జరిగేలా కాంగ్రెస్ కోరుతోందని వారు పేర్కొన్నారు. కౌంటింగ్ జరిగిన విధానము దాంట్లో మేము చాలా అబ్జెక్షన్ చేసాం. దాంట్లో ఈవీఎం మిషన్లు కొన్ని సీట్లు లేకుండా, కొన్ని నంబర్లు మ్యాచ్ కాలేదు. ఇవన్నిటికీ అభ్యంతరం చెప్పినాం మేము. లేదు, ఇవన్నిటికీ మీరు ఆపేయండి, దీన్ని కౌంటింగ్ చేయొద్దు అని చెప్పి మేము ఎంత అబ్జెక్షన్ చేసినా మా అభ్యర్థి ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్ అజరుద్దీన్ గారు ఆపమని చెప్పినా కూడా వారు ఆపకుండా ఏజెంట్ సిగ్నేచర్ టాలీ అవుతుందో దాంట్లో ఇవన్నీ మేము అభ్యంతరాలు చెప్పినా కూడా బలవంతంగా వాళ్ళు మిషన్లు ఓపెన్ చేసి, ఈవీఎం మిషన్లు ఓపెన్ చేసి కౌంటింగ్ చేసారు. వాళ్ళు దాంట్లో చాలా తప్పిదాలు ఉన్నాయి. దాంట్లో కొన్నేమో ఓట్లు కూడా పోలైన ఓట్లు కూడా మ్యాచ్ కావడం లేదు టోటల్ దాంట్లో. ఇవన్నీ తప్పిదాలని మేము రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చినాము. తర్వాత డిస్ట్రిక్ట్ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఆయన వచ్చారు, కలెక్టర్ గారు కూడా వచ్చి సరే దీని మీద మేము ఎంక్వైరీ చేస్తాం, మేము ఎంక్వైరీ చేయడానికి దాని మీద చర్య తీసుకుంటామని చెప్పారు వాళ్ళు. మేము కూడా కోర్టుకు కూడా వెళ్తున్నాము. మా అభ్యర్థి అజరుద్దీన్ గారు కోర్టుకు వెళ్తున్నారు. ఇట్లా ఈవీఎం మిషన్ల మీద ఇట్లా ఈ అవకతవకల మీద నంబర్లు టాలీ కాకపోయినా ఇట్లా చేశారు కాబట్టి వీళ్ళ మీద కోర్టుకు వెళ్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇది గెలుపోవటంలో అనేది ఇవన్నీ కామన్. ఇది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది తెలంగాణలో. రేపు కాంగ్రెస్ ఏవైతే వాగ్దానాలు చేసిందో 6 గ్యారెంటీలకు సంబంధించింది అవి రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అవన్నీ అమలు అవుతాయి. అవన్నీ మేము మాకు ఎట్లయితే జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో ఇంతవరకు ఎలా అయితే మాకు అజరుద్దీన్ గారు మాకు ఎట్లయితే సేవలు అందించారో అదే రకంగా నెక్స్ట్ రేపు 5 సంవత్సరాలు కూడా మేము కూడా అందుబాటులో ఉండి ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క ఓటర్కి మేము అందుబాటులో ఉండి ఆ కాంగ్రెస్ ప్రభుత్వ స్కీములన్నీ అమలయ్యేటట్టు మేము. మీరందరూ చూశారు, మీరు జరిగిన ఎలక్షన్లలో ఎంపీఎస్ నియోజకవర్గంలో ఈ కౌంటింగ్ జరిగే సందర్భంలో కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ కూడా నిన్న ప్రత్యక్షంగా చూడడం జరిగింది. చాలా సందర్భాల్లో ఆబ్జెక్షన్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఏజెంట్స్ ఏదైతే సిగ్నేచర్ ఫామ్లో 17C ఫామ్లో సిగ్నేచర్స్ పెట్టారో ఆ సిగ్నేచర్స్కి అక్కడ జరుగుతున్నటువంటి ఈవీఎం మిషన్స్లో లెక్కింపులో జరుగుతున్నటువంటి సిగ్నేచర్స్కి ఎక్కడ కూడా టాలీ కాలేదు. అది అన్నీ కూడా దాదాపు ఒక 20 నుండి 39 వరకు ఆబ్జెక్షన్స్ రావడం జరిగింది. ప్రతి సందర్భంలో ప్రతి ఈవీఎం మిషన్స్ ఓపెన్ చేసినప్పుడు వారి యొక్క నేమ్స్ కావచ్చు, ఏజెంట్స్ నేమ్స్లో సిగ్నేచర్స్ కావచ్చు, అదేవిధంగా చాలా వరకు ఈవీఎం మిషన్స్ సీల్ చేయకుండా ఉండడం జరిగింది. అదేవిధంగా ఒక బూత్లో ఒక కౌంటింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ ఎండెడ్ అని చెప్పేసి, కౌంటింగ్ ముగిసిపోయిందని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అది కూడా కౌంటింగ్ సెంటర్లో ఏదైతే మన బూత్లో ఉంటుందో బూత్లో పోలింగ్ ఎండెడ్ అని చెప్పేసి ఉండాలి. కానీ చాలా ఈవీఎం మిషన్స్లో అక్కడ ఏదైతే కౌంటింగ్ సెంటర్లో ఉందో కౌంటింగ్ సెంటర్లోకి వచ్చిన తర్వాత పోలింగ్ ఎండెడ్ అని చెప్పేసి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ చేయడం జరిగింది. ఇలాంటి అనేక అనుమానాలు మాకు ఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పలు సందర్భాల్లో కాంగ్రెస్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా పెద్ద ఎత్తున అడ్డుకోవడం జరిగింది. ఆ అడ్డుకున్న సందర్భంలో చాలా వరకు మన కౌంటింగ్ కూడా లేట్ కావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ అధికార దుర్వినియోగం చేయడం జరగచ్చు. ఏది జరిగినా కూడా వాళ్ళు గెలిచే ప్రయత్నం చేశారు. నైతికంగా మనమే గెలిచాం, కాంగ్రెస్ ప్రభుత్వమే గెలిచింది. కాబట్టి ఈ యొక్క గెలుపులో వెన్నంటి ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు మేము తప్పకుండా రానున్న రోజుల్లో అండదండగా ఉంటాం, ముందుకెళ్తాం. అన్నగారు చెప్పినట్టుగా మనకు ప్రభుత్వ